ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మరికొద్ది రోజుల్లో రాఖీ పౌర్ణమి రాబోతుంది. మరి రాఖీ పౌర్ణమి వెనుక చాలా కథలు ఉన్నాయి. మరి ఆ కథలేంటో వీడియోలో తెలుసుకుందాం. మనకు తెలియని కథలు ఎన్నో ఉంటాయి, కానీ మనం అనుకునే కథలు ఒకలా ఉంటే మనకు దాని వెనక ఉండే కథలు ఒకలా ఉంటాయి. అదే ఈ వీడియోలో తెలుసుకుందాం. రక్షాబంధన్ అంటే అక్క, తమ్ముడు, అన్న, చెల్లెల మధ్య బంధానికి ప్రతీకగా చాలా మంది చెబుతూ ఉంటారు. ఈ రక్షాబంధనను మన భారతదేశంలోనే ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు. అయితే దీనినే రాఖీ పౌర్ణమి అని లేదా జంధ్యాల పౌర్ణమి అనే పేరుతో పిలుస్తారు. ఈ ఏడాది ఆగస్టు 3వ తేదీ రాఖీ పౌర్ణమి పండుగ వచ్చింది. ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమి రోజున ఈ రాఖీ పౌర్ణమి ఎప్పుడు ప్రారంభమైందో, ఎలా వచ్చిందో తెలిపేందుకు స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే ఈ రాఖీ పౌర్ణమి గురించి పురాణాల్లో కొన్ని కథలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. అవి బాగా ప్రాచుర్యం పొందాయి. వీటిలో ముఖ్యమైన వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వృత్తాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రుడు వాటమి అంచులకు చేరతాడట. అప్పుడు తన పతికి పరాజయం కలగకూడదని కోరుతూ ఇంద్రుని భార్య సచీదేవి ఓ పవిత్రమైన దారాన్ని మంత్రించి అతడి కుడి చేతి మణికట్టు కడుతుంది. దీంతో ఆయన రాక్షసులను ఓడించి విజయం సాధించారని, అలా రాఖీ పుట్టిందని పండితులు చెప్తారు. ఇక మహాభారత విషయానికి వస్తే ద్రౌపది కృష్ణుల మధ్య అన్నా చెల్లెల అనుబంధం గొప్పదని పండితులు చెప్తారు. శిశుపాలను శిక్షించే సమయంలో తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి కృష్ణుడి చూపుడు వేలుకు గాయమే రక్తం దారగా కారిపోతూ ఉంటుంది. అక్కడే ఉన్న సత్యభామ, రుక్మిణి ఇతరులు ఆ గాయానికి మందు కోసం ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉంటే ద్రౌపది తన చీర కొంగు చించేసి ఆ వేలికి కట్టింది. ఇందుకు ఆ కృష్ణ భగవానుడు ఆమెకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇస్తాడు. అందుకే కురు సభలో ద్రౌపది వస్త్రాపరణకు దుశ్శాసనుడు ప్రయత్నించే సమయంలో ఆమెను శ్రీకృష్ణ భగవానుడు ఆదుకున్నాడు. ఇక రాక్షసుల రాజు అయిన బలిచక్రవర్తి భూమండలాన్ని ఆక్రమించినప్పుడు దానవుల నుంచి మానవులను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వామనుడి రూపంలో భూమి మీదకి వస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షస రాజు అయిన బలిచక్రవర్తి దగ్గరికి వెళుతుంది. శ్రావణ పౌర్ణమి రోజు బలిచక్రవర్తికి పవిత్రమైన దారాన్ని చేతికి కట్టి తానెవరో చెబుతుంది. ఇక తన ప్రత్యక్ష దైవమైన భర్తను తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుంది. అప్పుడు బలిచక్రవర్తి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి మానవులకు విముక్తి కలిగిస్తాడు. అలా విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్ళమని కోరుతాడు. ఇక అలెగ్జాండర్ కోసం రోక్సానా తక్షశిల రాజు అయిన పురుషోత్తముడిని తన సోదరులా భావించి రాఖీ కడుతుంది. విశ్వ విజేతగా నిలవాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 326లో భారతదేశంపై దండెత్తుతూ వచ్చాడు. అదే సమయంలో బ్రాక్టియన్ యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆ పెళ్లి బంధం వల్ల ఆసియాలో ముఖ్యంగా జీలం, చినాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని భావించిన అలెగ్జాండర్ ఆ రాజ్యాలపై యుద్ధం చేసేందుకు సిద్ధమవుతాడు. ఇక అదే సమయంలో జీలం నది ఒడ్డున పురుషోత్తముడు అలెగ్జాండర్ తన సైనికులతో కలిసి యుద్ధానికి బయలుదేరతాడు. అప్పటికే పురుషోత్తముడి పరాక్రమాల గురించి తెలుసుకున్న రోక్షానా తనను అన్నలా భావించి రాఖీ కడుతుంది. ఇక ఒకవేళ యుద్ధంలో అలెగ్జాండర్ ఓడిపోతే తనను చంపొద్దని ఆమె కోరుతుంది. తను ఊహించినట్లుగానే అలెగ్జాండర్ని చంపే అవకాశం వచ్చినా తన చేతికి ఉన్న రాఖీని చూసి పురుషోత్తముడు అవకాశాన్ని వదులుకుంటాడు. సో ఫ్రెండ్స్, మరి రాఖీ పౌర్ణమి వెనుక ఇన్ని కథలున్నాయి. రాఖీ పౌర్ణమి ఎలా వచ్చింది, అసలు అన్నా చెల్లెల అనుబంధం ఏంటనేది మరి చరిత్ర చెబుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.